కిషన్ రెడ్డి ఒక మంచి యాత్ర స్టార్ట్ చేసుకొచ్చారు. ఏంటంటే సింగరేణి యాత్ర. సింగరేణి దాంట్లో అడ్డుపెట్టుకుని అటు ఆహ్, కాంగ్రెస్ పార్టీ గేమ్ నడుపుతోంది. బీఆర్ఎస్ నడుపుతోంది. బీజేపీని మధ్యలో దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణి యాత్ర పెట్టుకొచ్చినటువంటి కిషన్ రెడ్డి అసలు విషయాలు ప్రత్యేకించి ప్రస్తావించుకొచ్చొచ్చారు. గతంలో డబ్బులు తీసుకుని మైన్స్ కేటాయించారు. కాంగ్రెస్ అక్రమంగా కేటాయించిన మైన్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. బొగ్గు గనుల్ని పారదర్శకంగా కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. అది బీజేపీ సాధ్యం చేసి చూపించిందని ప్రకటించారు. 10 ఏళ్ల పాటు సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంక్‌గా చూశారు. సింగరేణికి చేసిన మేలు మాత్రం ఏమీ లేదు. ఏం చేశారో పోనీ చెప్పండి అని కేసీఆర్‌ని నిలదీశారు. కేంద్రం 49% వాటా ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడు ఏం జరిగినా కేంద్రాన్ని అసలు సంప్రదించడం లేదు. సింగరేణి కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన నరేంద్ర మోడీ కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటిదాకా వేలం ద్వారానే బొగ్గు గనులు కేటాయిస్తూ వచ్చాం. మోడీ ప్రభుత్వం వేలం లేకుండా ఇచ్చిన ఏకైక బ్లాక్ తాడిచెర్ల 2 అని గుర్తు చేశారు. తాడిచెర్ల 2 బ్లాక్లో గ్రేడ్ 8 బొగ్గు అందుబాటులో ఉంది. మరో 40-50 ఏళ్ల పాటు తాడిచెర్ల 2 బ్లాక్లో నాణ్యమైన బొగ్గు దొరుకుతుంది. 1999లో 600 కోట్లు ఇచ్చి సింగరేణిని దివంగత ప్రధాని వాజ్పేయి ఆదుకున్నారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడైనా ఇప్పుడైనా కాపాడిందని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో సింగరేణికి ఇవ్వాల్సిన నిధులు కూడా కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సింగరేణి నుంచి తీసుకున్న బొగ్గు, విద్యుత్కి అప్పు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24,000 కోట్లు అప్పుపడి తర్వాత దిగిపోయిందని ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. చివరికి సింగరేణి సంస్థ నష్టాల బాటలో పట్టించిందంటూ విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు. నష్టాల్లోని సంస్థను గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు పూర్తిగా విస్మరించిందని చెప్పారు.